ఈ లోక సంబంధముగానే ఉంటుంది, కానీ జ్ఞానం అన్నది పరలోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటే నీకేం చేస్తుందంటే నీకు నేను ఆహారాన్ని ఇస్తే ఏ ఆహారం అంట నీకు ఎప్పుడు కూడా. అందుకే సమరయ స్త్రీ గురించి మాట్లాడుతూ నేనిచ్చే నీళ్ళు త్రాగిన నీవు ఎప్పుడును దప్పుకొనవు. అంటే ఈ లోక సంబంధమైన ఆహారం తింటున్నాం మనము, ఈ లోకంలో ఆహారం తింటున్నాము, త్రాగుతున్నాము. ఇవి ఎన్ని నీళ్ళు తాగి ఉంటామో రోజుకి? ఒకవేళ మనకు ఇచ్చిన దినాలన్నీ లెక్కేసుకుంటే ఎన్ని దినాలు ఇప్పుడు వరకు మనం ఎన్ని లీటర్ల వాటర్ తాగి ఉంటాం, ఎన్ని బస్తాలు రైస్ తిని ఉంటాం మనం, ఎన్ని కూరగాయలు తినేసి ఉంటాం మనం, ఎన్ని చికెన్ను, ఎన్ని మేకలు, ఎన్ని కోళ్ళు తినేసి ఉంటాం. అన్ని తినేసినా కూడా మనకి తృప్తి ఉండదు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే భూమి మీద ఉన్న వాటి కోసం కాదు, కానీ పరలోక సంబంధమైన ఆహారం గురించి మాట్లాడుతూ నేనిచ్చే నీళ్ళు నీవు తాగితే ఎప్పుడు కూడా తప్పుకొనవు. అందుకే ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ నీకు నేను జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును.